స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉత్సహించు పెదవులతోనూ నేను గూర్చి గానము చేసేదము. ఉత్సహించు పెదవులతోనూ నేను గూర్చి గానము చేసేదము. మా జీవిత కాలమంతయు నిన్ను స్తుతింతుము ప్రభువా. మా జీవిత కాలమంతయు నిన్ను స్తుతింతుము ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. నీ మార్గములు న్యాయములు కృప సత్యములై ఉన్నవి. నీ మార్గములు న్యాయములు కృప సత్యములై ఉన్నవి. హల్లెలూయా 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 హల్లెలూయా. నరులందరికంటే నీవు అతి సుందరుడవయున్నావు. నరులందరికంటే నీవు అతి సుందరుడవయున్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా.
సంవత్సరమును దయ కిరీటము మాకు ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమును దయ కిరీటము మాకు ధరింపజేసి ఉన్నావు. గత కాలమంతయు నీ కృపలో మము కాపాడిన దేవా. గత కాలమంతయు నీ కృపలో మము కాపాడిన దేవా. పాడదాం హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియాగము అర్పించెను మా హృదయములతో ప్రభువా. స్తుతియాగము అర్పించెను మా హృదయములతో ప్రభువా. హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో దయతో కాపాడినావు. కృపనే చూపించినావు. దయతో కాపాడినావు. కృపనే చూపించినావు. నేనునే మరువనేసు దేవా. నేనునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా. పాపినై యుండగనేను రక్షించి దరి చేర్చినావు. పాపినై యుండగనే రక్షించి దరి చేర్చినావు. నేనునే మరువనేసు. నేనునే విడువనేసు దేవా. స్తుతించెదా నీ నామం దేవా. We worship you, Lord. స్తుతించెదా నీ నామం దేవా. సిలువే నాకు శరణం. నీవే నాకు మార్గం. స్వరమెత్తి. సిలువే
దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రేయర్స్, ప్రార్థనలు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. ఈ సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని పాదాల చెంత చేరినటువంటి మనమందరం కూడా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 18 వరకు మనం చదువుకుందాం. మీలో ఎవరికైనానో శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనానో సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనానో రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతను లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయక ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. మొదటగా మనము పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన. చాలా మంది జీవితంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోరు, కానీ దేవుని మందిరాల్లోనూ స్టేజి మీద వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు చాలా చక్కగా ప్రార్థన చేస్తారు. ఒక మంచి ప్రసంగికుడు ఆయన ఒకసారి ప్రసంగం అనంతరం, అయ్యా మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు అని అడిగితే హార్డ్లీ 2 to 3 minutes అన్నాడు ఆయన. 2 నుంచి 3 నిమిషాలు ప్రార్థన చేస్తాను అని అన్నాడు. మరి మీ భార్య సంగతి ఏంటి అంటే ఆమె రోజుకి కనీసం ఒక 3 hours ప్రార్థన చేస్తుంది అన్నారు. మీరేమో ప్రసంగం చేస్తున్నారు, 2-3 నిమిషాలే ప్రార్థన చేస్తారు. కానీ మీ భార్య ప్రసంగం చేయదు, కానీ ఆమె 3 గంటలు ప్రార్థన చేస్తుంది. ఆమె 3 గంటల ప్రార్థన మీకు సహాయపడుతుందా? 2 నుంచి 3 నిమిషాల ప్రార్థన మీరు చేసే ప్రార్థన ఆమెకు సహాయపడుతుందా అని మళ్ళీ ఇంకొక ఆయన ప్రశ్న వేస్తే అని అన్నారు, నా భార్య యొక్క ప్రార్థనే నన్ను నిలబెట్టి వాడుకుంటుంది, నాదేమీ లేదు అని అన్నాడు. అంటే హల్లెలూయా చెప్పడానికి బాగానే ఉంది, కానీ దేవునికి స్తోత్రం, ఆయన తింటే నా కడుపు నిండుతుంది, లేకపోతే నేను తింటే ఆయన కడుపు నిండుతుంది అనేది కరెక్ట్ కాదు. కొంతమంది భార్యల ప్రార్థన మీద భలే ఆధారపడతారు, కొంతమంది ఏమో భర్తల ప్రార్థన మీద ఆధారపడతారు. మీరు చేస్తున్నారు కదా పర్వాలేదులే అనుకుంటారు. కొంతమంది పిల్లల ప్రార్థన మీద తల్లిదండ్రుల ప్రార్థన మీద మా మమ్మీ బాగా ప్రార్థన చేస్తుంది, చాలా చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి టైంలో ఈ ఉపవాస ప్రార్థన చేస్తుంది కాబట్టి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి ఆమె ప్రార్థన వల్ల నేను అన్నీ కూడా జయాలే పొందుకుంటానని కొంతమంది మమ్మీ ప్రార్థన మీద ఆధారపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఎవరి పాటికి వాళ్ళు, ఎవరంతటికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి అందుకని యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనంలో ఇలా ఉంది, మీలో ఎవరికైనానో శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనానో సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సమస్యలున్నాయా, ఇబ్బందులున్నాయా, ఇరుకులున్నాయా, అయితే మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ఈజ్ ఎనీవన్ అమాంగ్ యూ సఫరింగ్? లెట్ హిమ్ ప్రే. అతడు ప్రార్థన చేయాలి, వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి అని రాసుంటే బాగుండేది కదా అని మీరు ఎవరైనా అనవచ్చు, కానీ ప్రార్థన చేయాలి. ప్రాబ్లమ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి.
అందరికీ ఒకే రకమైన సమస్య ఉండదు. కొంతమందికి ఆర్థిక సమస్య ఉంటుంది, కొంతమందికి అనారోగ్య సమస్య ఉంటుంది, కొంతమంది ఆత్మీయమైన సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఆత్మీయమైన దాడులు వాళ్ళ కుటుంబం మీద జరుగుతూ ఉంటాయి, వాళ్ళ పిల్లల విషయంలో సమస్యలు ఉంటాయి, కొంతమంది వారి జీవితాల్లో అనేక రకాలుగా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఇలా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమయంలో మనందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే వ్యక్తిగతముగా ప్రార్థన చేసుకోవాలి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన ఇలా అన్నారు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. పర్సనల్ ప్రేయర్ మనం కలిగి ఉంటే గాడ్ విల్ రివార్డ్ us ఓపెన్లీ. వ్యక్తిగతంగా మన ఇంట్లో పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారండి, పిల్లలు చదువుకుంటున్నారండి, అందుకని నేను రాలేను, గంట సేపు వాళ్ళు వదిలిపెడితే వాళ్ళు మళ్ళీ ఎటైనా చూస్తారేమో, అందుకనే వాళ్ళు బాగా చదివించుకోవాలని నేను ఇంట్లోనే ఉంటున్నాను పాస్టర్ గారు, ఆన్లైన్లో నేను చూస్తున్నానులేండి అని మీరు అనొచ్చు. కానీ అందరం కూడా సంఘటితమై దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థన చేసే ప్రార్థన సామూహిక ప్రార్థన. అయితే వ్యక్తిగతంగా మీరు చేసుకునేటటువంటి ప్రార్థనను ఏమని పర్సనల్ ప్రేయర్ని వ్యక్తిగత ప్రార్థన అని మనం పిలుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనకందరికి కూడా ఏ ప్రార్థన కావాలి? వ్యక్తిగత ప్రార్థన కావాలి. చూడండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసే విశ్వాసులు చాలా చక్కగా, చాలా దైవికంగా వాళ్ళ నోటి మాటలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ చూపు, వాళ్ళ విధానము, వాళ్ళ పద్ధతి అన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి. ప్రార్థన చేయని వాళ్ళ యొక్క పరిస్థితి అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కనుక మన అందరం కూడా మనం ఏం చేయాలంటే దేవుని సముఖంలో వ్యక్తిగతంగా మన అందరం కూడా ఏం చేయాలంటే ప్రభు పాదాల చెంత కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థనలు చేయాలి. ఎలాగ ప్రార్థన చేయాలి అంటే వ్యక్తిగతంగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, అంటే తలుపు వేసుకున్న సెల్ ఫోన్ ఆపకపోతే తలుపు తీసినట్టే, లోకానికే తలుపు తీసినట్టు. మీరు వెళ్ళి ఏదో పెద్ద గొప్పగా తలుపు వేసుకున్న ఫోను పట్టుకెళ్ళి ప్రార్థనలో కూర్చుంటే, కాబట్టి దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే మీరు గదిలోనికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు? తలుపు వేయండి, రహస్యమందున మీ తండ్రితో మీరు మాట్లాడండి, రహస్యాలన్నీ చెప్పుకోండి. భర్తకు చెప్పలేనివి, భార్యగా చెప్పలేనివి, పిల్లలకు చెప్పలేనివి, తర్వాత తల్లిదండ్రులకు చెప్పలేనివి, స్నేహితుడికి చెప్పలేనివి, ఎవరికి చెప్పుకోలేనివి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అసలు ఏది చెప్పాలో అది మర్చిపోయి ఇంకోటి చెప్పి వస్తూ ఉంటారు కొంతమంది. మీరు ఆ సంగతి తెలుసా మీకు? ఎంత పని అయింది, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, అసలు ఒకదానికోసం వెళ్ళి ఇంకోటి చెప్పి వచ్చానని. మీకు అలా ఎప్పుడైనా అయిందో లేదో నాకు తెలీదు. కానీ దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు మనకేంటంటే ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పి వచ్చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో ప్రాబ్లం గుర్తొస్తుంది, అన్నీ ఒకేసారి చెప్పిస్తే బాగుండేదే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీకున్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్తారు? కొన్నిసార్లు పాస్టర్ గారికి చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ప్రార్థన చేసుకున్నట్టుగా చాలాసార్లు కనబడతాడు. ఆయన జనసమూహాలు అక్కడ ఉంటే ఆయన కనపడకుండా వెళ్ళిపోయేవాడు. ఎక్కడికి వెళ్ళాడా యేసు ప్రభు అంటే కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఒంటరిగా ప్రార్థన చేశాడు, అందరితో కలిసి సువార్తను ప్రకటించాడు. మనందరం కూడా ఏం చేయాలంటే యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మనం వాక్యాన్ని చదువుకోవాలన్నమాట. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? వాక్యం చదవాలి. ఈ వాక్యం చదివితే దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. కొలసి 3:16 ఉంది. కాబట్టి క్రీస్తు యొక్క వాక్యం మీలో సమృద్ధిగా నివసించాలంటే వాక్యమును చదివేవాళ్ళు,
వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు, మీరు చదివిన దాన్ని పదే పదే పదే, విన్నదాన్ని పదే 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 ఆలోచన చేస్తూ ఉంటే దాని ద్వారా ఏం జరుగుతుందంటే మీ జీవితాలు ధన్యమవుతాయి. ఆ మాట శుద్ధి చేస్తుంది, ఆ మాట మిమ్మలను పవిత్రపరుస్తుంది, ఆ మాట మిమ్మలను ప్రతిష్ఠ చేస్తుంది, ఆ మాట మిమ్మలను దైవ రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ మాట మీలో నివసించటాన్ని బట్టి, ఈ యొక్క దేవుని మాటలు మీ హృదయంలో ఉండడాన్ని బట్టి ఏం జరుగుతుందంటే, ఈ నిలిచి ఉండడం ద్వారా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీలో వాక్యం లేకపోతే మీరు ఇష్టమైంది ఏది అడిగినా కానీ ఏమీ జరగదు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పారు. కానీ మేము అడుగుతున్నాం, ఏం అడిగినా కానీ ఏం జరగట్లేదు, ఏమీ జరగట్లేదు. ఎందుకని జరగట్లేదు అంటే వాక్యము నీలో లేదు. వాక్యం లేకుండా మనం ఎంతసేపు అడిగినా ఏమడిగినా ఏమీ లాభం లేదు. అందుకనే వాక్యం అనేది మీ హృదయంలో ఉండాలి, అది సమృద్ధిగా ఉండాలి, కొంచెం కొంచెం కాదు పూర్తిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా మీ హృదయాల్లో ఈ వాక్యం ఉండడాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఇంకొక మాట నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థన అనేది మనం అలవర్చుకుంటే అది మనకెంతో మంచిది. నీ ఆర్థిక ఎదుగుదలకు, నీ కుటుంబ దీవెనలకు, నీ ఆశీర్వాదాలకు మూలమే వ్యక్తిగత ప్రార్థన. ఈ వ్యక్తిగత ప్రార్థన లేకుండా నీవు ఆధ్యాత్మికంగా ఎదగలేవు. నీ కుటుంబం దేవుని యొక్క ఆశీర్వాదాలు రుచి చూడలేదు. అద్భుతమైన కార్యాలు నీ కుటుంబంలో జరగవు. ఇలాంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలన్నీ నీ కుటుంబంలో జరగాలంటే అందరూ కూడా యేసయ్య వలె ఏం చేయాలి చెప్పండి? వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి. అలాగే యేసు ప్రభువులాగా మనం ప్రార్థన చేసుకుంటే, యేసయ్య చెప్పినట్టుగా మనం తలుపేసుకుని కాస్త సెల్ ఫోను మిగతా అన్నీ కూడా పక్క పడేసి ఒక అరగంట సేపు లేదా ఒక గంట సేపు ప్రార్థన చేస్తూ ఉంటే పరమందున్న దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే వ్యక్తిగత ప్రార్థనలో మనము మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటాం. ఎవరికి చెప్పలేని అన్ని కూడా యేసయ్యకి చెప్పుకుంటాం. యేసయ్యకి కదా చెప్పుకోవలసింది. అలా చెప్పుకున్నారనుకో దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని రకాలైన సమస్యలు ఉంటాయి. చిన్న పిల్లలకు కూడా సమస్యలు ఉంటాయి, యవన బిడ్డలకు కూడా సమస్యలు ఉంటాయి, పెళ్ళైనటువంటి మరి సహోదరులకు కూడా సమస్యలు ఉంటాయి, సహోదరులకు కూడా సమస్యలు ఉంటాయి. ప్రభువా, పిల్లలకి మంచి దైవ భయం దయచేయి, భక్తి దయచేయి, విశ్వాసము దయచేయి, నీ అడుగు జాడలో నడవడానికి సహాయం చేయి. పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా, నీ గొప్ప కార్యాలు మీరు చేయండి ప్రభువా అని ఎవరి పాటికి వాళ్ళు, ఎవరంతటకు వాళ్ళు దేవుని పాదాలు గట్టిగా పట్టుకుని, అయ్యా ఇదిగో నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, నీ పాద సన్నిధిలో కూర్చున్నానయ్యా, నీ పాదాల దగ్గర నా కష్టాలని చెప్పుకుంటున్నానయ్యా. అడుగుడే మీకు ఇయ్యబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును అని చెప్పావు కదా నాయన. మా ప్రభువా, నీ యొక్క వాక్యము మా హృదయంలో ఉంటే, మేము నీలో ఉంటే మాకు ఏది ఇష్టమో అడగమన్నావు. మేము అడుగుతున్నాం ప్రభువా, మనుషులందరూ రక్షించబడాలని అడుగుతున్నాము తండ్రి. రాజుల కొరకు, అధికారుల కొరకు, గొప్ప నాయకుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మనుషులందరూ రక్షించబడాలని మీరు కోరుకుంటున్నారు ప్రభువా. ఇదిగో ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు కూడా ఆ శిలువ దగ్గరికి మేము వస్తున్నాం ప్రభువా. నువ్వెంత ప్రేమమయుడు నాయనా, నువ్వు రక్తం కాచావు శిలువలో అనేక మంది పాపములను క్షమించటానికి, అనేక మందిని బంధకాల నుంచి బయటికి తీసుకురావడానికి కలువరి శిలువలో ప్రాణం పెట్టిన గొప్ప యేసయ్య, నీ సన్నిధిలో ప్రార్థన చేసే కృప నాకు దయచేయి ప్రభువా. వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ దాసుడు చెప్పినట్టుగా నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నన్ను అడుగుము, జనములకి స్వాస్థ్యంగా ఇస్తానన్నావు యేసు ప్రభువా. అనేక మందిని స్వాస్థ్యంగా ఇవ్వు నాయన. జాన్ నాక్స్ స్కాట్లాండ్ అడిగాడు,
బిషప్ ఏనో కాండబోయే ఆత్మలను అడిగాడు సంఘములో. ఆత్మలు రక్షించబడాలి. ఫ్రాంక్లిన్ గ్రహం గారు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టినప్పుడు మన చర్చ్ నుంచి కొంతమంది తీసుకెళ్ళి ప్రేయర్ ఆర్గనైజ్ చేసి ప్రేయర్ చేస్తా ఉన్నాం. మేము అక్కడ మీటింగ్ జరుగుతుంది, లోపల అందరూ కూడా విజ్ఞాపన చేస్తున్నారు. ఒక రూమ్ ఇచ్చారు, ఆ రూమ్లో కూర్చుని విశ్వాసులమైన మేమందరం, ప్రభువా ఈ వాక్యం వినబడుతుంది, వాళ్ళ హృదయాలు తెరవబడాలి. వాక్యం వినబడుతుంది, హృదయాలు తెరవబడాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ప్రజలు పాప జీవితాన్ని ఒప్పుకొని పరుగున నీ దగ్గర రావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారో ఈ రాత్రి యేసు సిలువలో వేలాడి ఉన్నాడు రండి అని పిలవగానే స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరుగున ఆల్టర్ దగ్గరికి వచ్చేస్తున్నారు. హల్లెలూయా ఏం చెప్పండి? ఎందుకంటే ప్రార్థన ప్రభావం గలది. ఈరోజు ప్రార్థన జరుగుతుంది నాయనా, ఇక్కడ కాసేపు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయడం కాకుండా ఇంట్లో మీరు ప్రార్థన చేసి వస్తే సాయంకాలం మీరు తెరవబడిన పరలోకాన్ని చూస్తారు. అలాగే దేవుని కార్యాలు జరగడం చూస్తాం, దయ్యాలు వెళ్ళిపోవడం చూస్తాం, ప్రజలు దీవించబడడం చూస్తాం, ప్రజల జీవితాలు గొప్ప ఆశీర్వాదంతో నింపబడడం చూస్తాం, పిల్లలు జ్ఞానంతో నింపబడడం చూస్తాం. ప్రతి విధమైనటువంటి కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో వాడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తారు. ఎవరైతే నిన్ను గురించి చెడు మాట్లాడుతున్నారో వాళ్ళ నోటితోనే నిన్ను గురించి మంచి మాట్లాడతారు. మోరవర్ నీకున్న బాధ అంతా దేవుని దగ్గర ఏం చేశావంటే కొమ్మోరేంచేశావు. బాధలన్నీ తీర్చేవాడు ఆయన ఉన్నాడు. నాకు నా తండ్రి ఆయనే, నా తల్లి ఆయనే, నా ప్రియుడు ఆయనే, నా స్నేహితుడు ఆయనే. ఆయనతో మాట్లాడినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయడం ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీ జీవితాలు ఎలా అయిపోతాయి అంటే గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోతాయి. మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు, సంఘానికి మేలుకరంగా మీరు ఉంటారు, సంఘ సరిహద్దులు విశాలపరచబడతాయి, అద్భుతాలు జరుగుతాయి. అలా జరగాలని మీరు కాంక్షిస్తున్నారా? ఈరోజు ఎంతమంది అలాంటి తీర్మానం చేసుకుంటారో దయచేసి అందరూ కూడా చక్కగా మోకరించడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రేయర్ టైంలో దేవునితో గడుపుదాం. హల్లెలూయా. అందరూ కూడా వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకుంటాను, వ్యక్తిగతంగా నేను ప్రభుతో గడుపుతాను, వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడుతాను అనేటువంటి వారు అందరూ కూడా దయచేసి అందరూ కూడా ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మొదలుకొని పర్సనల్గా నేను ప్రార్థన చేసుకుంటాను. వ్యక్తిగత ప్రార్థన నాకు దయచేయి నాయనా, కృప నాకు దయచేయి ప్రభువా, ఆత్మకార్యం నా జీవితంలో చెయ్యండి నాయనా. హల్లెలూయా హల్లెలూయా. ఈ మార్చి మాసములో నీ కృప నాకు దయచేయి నాయనా. ఈ నెలలో అనేక మంది నాయనా ఈ యొక్క శిలువ పండుగల్లో ప్రతినిత్యము కనబడడానికి సహాయం చేయని నాయనా. నీ దయ చూపించండి నాయనా. అనేక మంది బాప్తిస్మము పొందుటకు సహాయం చేయని నాయనా. ప్రతి బిడ్డకుడు రాయబోతున్న ఎగ్జామ్స్ లో మీరు తోడుగుండండి ప్రభువా. నాయనా ఆర్థిక ఇబ్బందులు యేసు నామములో తొలగిపోవును గాక. అనారోగ్య పరిస్థితులన్నీ కూడా తొలగిపోవును గాక. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు స్వస్థత కలుగును గాక. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి గృహాలు కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. అయినా నీ బిడ్డల ప్రయాణాల్లో కాపాడండి. వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. సంతానం లేని వారికి యేసు నామములో సంతానం కలుగును గాక. కోర్టు కేసెస్ యేసు నామములో కొట్టివేయబడును గాక. స్థానిక సంఘము నానాటికి బలాభివృద్ధి చెందును గాక. సంఘ క్షేమము విస్తరించును గాక. పెరియల్ పార్కింగ్ స్థలం కొరకు చర్చ్ విస్తరింప చేయడం కొరకు నాయనా తండ్రి, we're asking for 1 acre land, oh God, hallelujah. 1 ఎకరం స్థలములో నీ మందిరం కట్టబడును గాక. హల్లెలూయా. ప్రతి అవసరత, ప్రతి ఆలయం యొక్క అవసరం తీర్చబడును గాక.
లంగరౌజ్లోను, హఫీజ్పేట్లోను, తొండుపల్లిలోను, చిల్కూరు ప్రాంతాల్లోను, ఇంకా వివిధ ప్రాంతాల్లో మందిరాలు నిర్మించబడును గాక. మహిమ గల దేవుని కార్యాలు జరుగును గాక. JGM ఛానల్ ద్వారా అనేక మంది దీవించబడుదురు గాక. జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది దీవించబడుదురు గాక. ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వాక్య విస్తరణ జరుగును గాక. నైనా బిడ్డల యొక్క జీవితములని కార్యాలు జరిగించండి, సమస్యలన్నీ తొలగించండి. నైనా కుటుంబాలుగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి, రోధన చేయడానికి, కన్నీళ్లు కార్చడానికి సహాయం చేయని ప్రభు. మేమందరం కూడా చేస్తున్న ప్రార్థన ద్వారా పిల్లలు దీవించబడుదురుగాక, యవన బిడ్డలు దీవించబడుదురుగాక, కుటుంబాలు దీవించబడుదురుగాక. ఓ వ్యక్తిగత ప్రార్థన చేయడం ద్వారా ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా మార్చబడుదురుగాక. వ్యక్తిగతంగా నీ సన్నిధిలో గడుపుదురుగాక. యేసు నామములో ప్రతి కుటుంబం కూడా దీవించబడడానికి, ప్రతి బిడ్డ ఆశీర్వదించబడడానికి, ప్రతి బిడ్డ నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఎవరు ఏ నొప్పితో బాధపడుతున్నా, ఏ సమస్యతో బాధపడుతున్నా, ఇప్పుడు యేసు నామములో బయటికి ఆ నొప్పులన్నీ బయటికి పోవును గాక. స్వస్థత శీఘ్రంగానే బిడ్డలకు లభించును గాక. అందరూ వ్యక్తిగత ప్రార్థన చేసేవాళ్ళుగా మారిపోదురు గాక. యేసయ్యా, నిన్ను పోలినటువంటి వారిగా మేము బ్రతకడానికి సహాయం చేయి నైనా. మేము ప్రార్థిస్తుండగా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడువు. మేము ప్రార్థిస్తుండగా మా అవసరాలు తీర్చే దేవుడువు. మేము ప్రార్థిస్తుండగా మమ్మల్ని ఫలింపజేసే దేవుడువు. మేము ప్రార్థిస్తుండగా మా పరిస్థితులను మార్చే దేవుడువు. సంఘమును, కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఈ నెలలో జరిగే ప్రతి కార్యక్రమం ద్వారా మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము చేరుకున్న మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.